తీసుకోబోతున్నాం. చాలా రోజులు వీడియో అప్లోడ్ చేయక చిన్న ప్రాబ్లం వచ్చింది. అంతే వీడియోస్ అప్లోడ్ చేస్తలే. ఈ బెడ్ గురించి వచ్చిందని అర్థమవుతలేదు. పెట్టిన కోసం అక్కడ మనం ఇప్పుడు మైనింగ్ పోయి అక్కడికి మైనింగ్ కలెక్ట్ చేసుకొని మైనింగ్ కలెక్ట్ చేసుకోవచ్చు. పోయినా కూడా మంచిగా వ్యూస్ వచ్చినాయి. మనం ఇక్కడ కేర్ ఉంటే పెట్టుకొని పోయి మైనింగ్ చేద్దాం. మైనింగ్ కోసం స్క్వాడ్ ప్రిపేర్ చేసుకున్న, బెడ్ ప్రిపేర్ చేసుకున్నా. అక్కడ ఏదో కేవ్ ఉన్నట్టున్నది. వీడికి ఏవే లేదు కాబోస్తుంది. అంతా కొంచెం స్టోన్ కలెక్ట్ చేసుకొని పికాక్స్ తీసుకున్నాం. ఐరన్కి పికాక్స్ కావాలంట. వద్దు అది వేరేది కాబల్ స్టోన్కి. ఈ వీడియో కొంచెం అంతే ఉంటుంది చూడండి. ఇక్కడ కేవ్ ఉంది. ఇక్కడ చిన్నది ఉన్నది. టార్చ్ కూడా లైన్ ఉంటుంది కదా. కోళ్ళ దొరికితే టార్చ్ చేసుకొని కోళ్ళకోవచ్చు. మెల్లగా కలర్ ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు తిరగదు. తిరిగితే కనిపిస్తుంది. జస్ట్ గేమ్ ఒక బెడ్ క్రాక్ చేసుకొని కొంచెం అది స్క్వాడ్ ప్రిపేర్ చేసుకొని ఇంటికి పోయి ఇది ఏదో మ్యాప్లు చేసేది కొత్తగా వస్తారంట. పేర్లలో నాకు బయటం ఇక్కడ విలేజెస్ కొంతమంది ఉన్నారు. కొంతమంది ప్లేన్ విలేజెస్ ఉన్నారు. కొంతమంది కూడా ఆమడిలో క్యాట్ ఉన్నది. ఆర్మల్ అంటే ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఏమీ వదిలేసినాం. ఇక్కడ మనం స్క్రాప్ చేసుకొని పికాక్స్ చేసుకొని కోల్డానికి పోవాలి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అట్లా చేయండి. ఇప్పుడు మనమైతే ఇక్కడ బ్రెడ్ క్రాఫ్ట్ చేసుకున్నాం. యాక్స్ క్రాఫ్ట్ చేసుకున్నాం. ఫుడ్ కలెక్ట్ చేయడానికి ఏం లేవు. ఇవి కలెక్ట్ చేసుకొని పోదాం. అక్కడ మనం కోళ్ళు కలెక్ట్ చేస్తే టార్చర్ చేసుకొని వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇది సింగే ఈ విలేజ్ అంటే జరుగుతుందా ఇంత ఇరుక్కుంది. బెడ్ కూడా లేదు కదా. చుట్టుపక్కల వెంకితే దొరుకుతాయి. మెల్లగా అడుగులు వేసుకుంటూ పోదాం. ఇక్కడ కేవ్ ఉంది కానీ అది లేదు. ఇక్కడ ఏందో లేదు, కేవ్ లేదు. నేనకేసి నైట్ అయితే స్లీప్ అయ్యాక బెడ్ కూడా తెచ్చుకున్నాం. ఇలా ఇంట్లోకి పోయి కొనుక్కున్నాం. లాస్ అవుతుంది మన మార్క్స్ పనికి. మన బేస్ ఏరియా సంబంధిస్తే వెళ్ళింది. చిరాకో నేను కొత్తది కట్టుకుంటా. ఇక్కడ బ్రెడ్ ఉంది. మ్యాప్ జస్ట్ ఇప్పుడు దాకా ఓపెన్ చేయాలని అనుకున్నాం. వేసినాక మళ్ళీ పోయి కోల్దాం, మైండ్ చేద్దాం. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది. బేర్ కానీ దీనికి సపోర్ట్ కాకపోతే వేరే వీడియోస్ ఏం లెంత్ పెట్టా.
ఈడ కేవ్ కాదు, ఇక్కడ స్వామి ల్యాండ్ ఉంది. దాన్ని షుగర్ కేన్ ఫామ్ కూడా తీసుకోవచ్చు. హార్స్ ఉంది, లంకుతుంది ఇంకా. ఇక్కడ కేవ్ ఉంది, ఏదో చూద్దాం లోపలికి. టార్చెస్ లేవు మన దగ్గర. ఇక్కడ కేవ్ లేదు, ఫుడ్ ఉంది మనకు కొద్దిగా. ఇది వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, పరచుకోకండి. నాకు ఇక్కడ కేవ్ ఉంది, ఆడేమో లైట్ వస్తుంది చూద్దాము. ఎవడు కొడుతుంది అమ్మ క్రీపర్ జాంబీస్ వెళ్తే చూడు. తిన్నాం హెల్త్ కూడా మొత్తం దిగి. ఈడెవడ అది కేవ్ కాదు, మరి ఇసుకోవద్దు, అసలు సంరక్షణ. మళ్ళా ఆడ కొండలు ఉన్నాయి, చూద్దాం. ఆడ కోళ్ళు ఉండొచ్చు, మౌంటైన్స్ కేవా కేవ్ కాదేదో. ఇది పెద్ద కేవ్, లోపలికి పోవచ్చు కానీ టార్చెస్లో. ఆడ కోల్ ఉందా, ఆడేదో ఉన్నాయి చూద్దాం. బెడ్ వేసుకొని స్పాన్సర్ సెట్ చేసుకున్నాం. మనం చచ్చిపోయి తీరికే రావచ్చుగా. అక్కడ కోల్ ఉంది, కలెక్ట్ చేసుకుందాం. ఆఫ్లైన్ వేసుకొని చేయాలిగా. పిచ్చుకుంటే చేద్దామని డబ్బులు కలెక్ట్ చేసుకొని మీకు చేయాలి. ఇక్కడ వాటర్ ఉంది, వాటర్ ఫాల్. కొంచెం స్టోన్ వాడి మొత్తం మీదకి ఆడ ఇంకా మీదకుంది. డెడ్ బ్లాక్స్ రావాలి. ఇలా కరెక్ట్ అయినాయి, మస్తు కరెక్ట్ అయినాయి. మీదకై లేకపోతే ఈడ కూడా కొద్ది కలెక్ట్ చేసుకొని ఇంక ఇక్కడ మొత్తం కొలు ఇదంతా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయి టార్చెస్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసింది. స్పిరిట్స్ ఇక్కడ కూడా కోలండి కలెక్ట్ చేసుకున్నాం. మస్తు కోలండి. ఇక్కడ కూడా కోలండి. పడిపోయినా మళ్ళీ డబ్బులు పెట్టుకొని పోవాలి. ఇక్కడైతే బండింగ్ చేద్దాం. ఈడ కూడా మస్తు కోలండి. టార్చెస్ ఒక స్టాక్ దాకా వస్తే చాలు. ఫుడ్ చాలా లేదనుకుంటా, కలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మా ఊళ్ళో కూడా చూద్దాం. ఫస్ట్లో పెట్టుకుంటూ గుర్తు నాకు. బెడ్ పెట్టిన గిన్నె ఉంది, తల దూడ తీసుకొని అలా టార్చెస్ తీసుకొని మళ్ళీ కేవలం కాదు. అది కూడా నచ్చుతుంది. డిసైడ్ అన్నట్టు అర్థమవుతుంది. మన హౌస్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం. నెవర్కి పోవాలంటే డైమండ్స్ కావాలి. బ్లడ్ తిన్నాం, ఫుడ్ పాయింట్స్ ఉండలే.
అయిపోయినా కూడా ఇవి తీసుకోవచ్చు. తెలిసినగా మన హోమ్ మేడ్ వాడింది ఏమైనా ఇక్కడ వుడ్ కలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఎప్పుడంకా వుడ్ తిందాం. క్రాఫ్టింగ్ ఇంకా మేము లంచ్ కూడా ఉన్నాయి. ఒక పంపికిన్ పేస్ట్లో మేము లంచ్ వచ్చింది. ఒక క్యాబ్ ఉన్నది. కబూన్ ఫోన్ చేసుకోవాలి. ఇంకా వుడ్ కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక వుడ్ కూడా ఉన్నదా ఫస్ట్ కలెక్ట్ చేసింది ఇది. ఇంకా టిష్యూ వుడ్ కూడా తీసుకున్నాను. క్రాఫ్ట్ చేసుకున్నాం. ఇవి దగ్గర వర్క్ చేసుకుంటున్నాం కూడా. ప్లాంట్స్ కింద కన్వర్ట్ చేసి స్టిక్స్ కన్వర్ట్ చేసి ఫస్ట్ ఇలా పెడదాం. అవి క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసి క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకున్నాం. ఇది అడ్జస్ట్మెంట్ వచ్చింది. సారీ 2 క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేసినాను. నేను ఆల్రెడీ ఉన్నాయి కదా మర్చిపోయినా. స్టిక్స్ కలెక్ట్ చేసుకొని వుడ్ కలెక్ట్ అది కూడా క్రాఫ్ట్ చేసుకొని క్రాఫ్ట్ చేసుకొని కొన్ని స్టిక్స్ క్రాఫ్ట్ చేసుకుంటే వస్తాయి. కోల్ అయిపోతుంది ఉంచుతాం. అన్నించుకుని స్టార్ట్ దాకా రావచ్చు. ఎందుకంటే అంత కోలింది పెట్టుకోవాలి. ఇప్పుడు అది వేయబడింది. ఇదే మనకి కాదు. ఇంకేమంతా నేను చేసినాం. చుట్టుపక్కల ఇక్కడ కాయ కొనుక్కొని ఉన్నారు. గ్రౌండ్లో స్టిక్ ఎన్నో పని ఉండాలి కదా మర్చిపోతున్నాను. ఇక్కడ కేవ్ ఉంది. పెద్దగా ఉంది. పోయి టార్చ్ పెట్టుకున్నాం. ఒక స్టాక్ వచ్చింది. ఇంకో స్టాక్ రాలే. ఉంది కోల్ ఉంది. చాలా కోల్ ఉంటుంది. కోల్ ఒక్క దొరుకుతాయి. చిన్న ఐలైన్ డైమండ్స్ అట్లా దొరికితే బాగుంటాయి. ఇప్పుడు దొరకలేండి. ఇలా ముందర మనకు ఐరన్ కోల్ ఉంది. ఇంకా కలెక్ట్ చేసుకుందాం. నేను నార్మల్గా సర్వైవల్ వీడియో చేసి చూపిస్తాను. లేదు బయటకు వెళ్ళిపోయింది. ఇంకేం లేదు. లింక్ అది ఏడిందో ఏమో. కేవ్ ఉంది. ఇదేనా ఆ కేవ్ కాదనుకుంటా. ఏం లేదు. ఇక బెల్ల ఇంకా లోపలికి చూద్దాం ఏముండొస్తుంది. ఇంకా లోపలికి ఏం లేదు. మైనింగ్ చేసుకుంటూ లోపుకోవాలి. నాకు కొంచెం కలుపుతున్నప్పుడు డిఫరెంట్గా అనిపించింది. ఇష్టం నల్లకి మీకు ఇంకా చాలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లా కేవ్ దొరకలేదు. ఇంకా కావాలంటే వచ్చేసాను. రాత్రి కూడా అవుతుంది. లెంత్ బాగా పెరిగింది. ఇప్పుడు ఏ విధంగా నేను వచ్చిన ఈ
ఇది కాదు మంత్ కూడా అవుతుంది వాళ్ళు ఎంత బాగా చేసిస్తుంది కాలంతో పోయినాక నేను చేసిస్తా ఇంకా అయితే నేను చూడలేను బాయ్ గైస్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అని చేసింది